హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన రోజుగా చెప్పవచ్చు. ఔషధ సేవనం చేయండి, తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక ముఖ్యమైన పనులలో జాప్యం అనేది కలుగుతుంది. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి అదనపు బాధ్యతలు అనేవి పెరుగుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో స్వల్ప లాభాలను మాత్రమే అందుకోగలుగుతారు ఈరోజు. ఇక దూర ప్రయాణాలు ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారు వీలైనంత ఎక్కువగా వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే వాహన ప్రమాద సూచనలు ఉన్నవి, అలాగే అనేక రకాల ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నవి. ఇక ఈరోజు మేషరాశి వారి యొక్క ఆలోచనలు కుటుంబ సభ్యులకు నచ్చే విధంగా ఉండక ఇబ్బంది పడతారు. ఇక ఈరోజు మేషరాశి వారు అస్థిరమైన ఆలోచనలతో ఇబ్బంది పడతారు, మాట తీరు వల్ల నష్టపోతారు. ఇక వివాహ సంబంధ విషయంలో తప్పులు దొర్లే అవకాశం కనిపిస్తున్నందున ఈరోజు ఆ ప్రయత్నం మానుకోండి. అలాగే సోదరులతో వివాదాలు కలిగే అవకాశం ఉంది. అలాగే తండ్రి తరపు వారి నుండి అశుభవార్తలు వినే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక భాగస్వామ్య వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో దానిలో నష్టం కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు విదేశీయానం చేయాలనుకున్న వారు వాయిదా వేసుకోవడం మంచిది. ఇక ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురవుతాయి. బంధువులతో అకారణంగా తగాదాలు కలిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల నుండి విమర్శలు ఎదుర్కొంటారు. ఇక ఆరోగ్యం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక ఈరోజు ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఆదాయం తగ్గి నిరాశ చెందుతారు. కాంట్రాక్టర్లు ఎవరైతే నూతన కాంట్రాక్టులు దక్కించుకోవాలని చూస్తారో వారికి అంతగా కలిసి రాదు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు నత్తనడకన సాగుతాయని చెప్పవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు కొన్ని బాధ్యతలు సవాలుగా మారుతాయి. చిత్ర పరిశ్రమ వారికి వైద్యులకు ఒత్తిడిలు అనేవి తప్పకపోవచ్చు. ఇక విద్యార్థులు మరింత శ్రమ పడాల్సిన రోజుగా చెప్పాలి. ఇక మహిళలకి అన్నింటా నిరాశే మిగులుతుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారు దత్తాత్రేయుని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.